ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/4/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శుక్లపక్షము చతుర్దశి రాత్రి 9:14 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం రాత్రి 2:17 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 7:21 నుంచి 9:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఉదయం 8:57 నుంచి 10:41 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు, సూర్యోదయం 5:54కి, సూర్యాస్తమయం 6:32. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలోటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభము, ఆనంద యోగము, ఐశ్వర్యము, వస్తులాభము, విద్యాలాభము, వాహన యోగము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ధనకనక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలో పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి లాభాలు, కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యార్థికి లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సంకల్ప సిద్ధి నెరవేరుతుంది, విద్యా ప్రావీణ్యత బ్రహ్మాండంగా ఉంది, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగమే. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వ్యాపార పరంగా లాభాలు, శత్రునాశనం, మిత్ర లాభం, బంధుమిత్రుల అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం, శుభకరం, అనుకూలత, వ్యాపార పరంగా అనుకూలత పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, అలాగే మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఒక రకంగా పట్టిందల్ల బంగారమే. కుటుంబ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా లాభము, శుభకరం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. మితిమీరినటువంటి స్నేహము, మితిమీరినటువంటి ఖర్చు, మితిమీరినటువంటి వేగము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. నెగిటివ్ ఉంది, కానీ దాన్ని పాజిటివ్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే మధ్య ఫలితాలు ఉన్నాయి. ఇవాళ కాస్త పెద్దల మాట వినడం, మౌనంగా ఉండడం, మితంగా తినడం, ఇతరుల మీద ఆధారపడకపోవడం, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటే శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ మత్స్యకారులు కూడా
సీనియర్స్ మాత్రం వెళ్ళండి, అంటే గజయితగాళ్ళు మాత్రం వెళ్ళండి. కొత్తగా ఈ వృత్తిలోకి వస్తున్న వాళ్ళని తీసుకెళ్ళకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కుటుంబ పరంగా సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కోర్టు బయటనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ బాగుంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాటరీల వైపు వెళ్ళకండి. సింపుల్, అదొక్కటి ఉంటే చాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఇతరుల మీద ఆధారపడకపోతే విద్యా పరిపూర్ణత. ఉద్యోగంలో లంచగొండులుగా మార్చే ప్రయత్నం ఉంటుంది. మీకు లంచం ఇచ్చే వ్యక్తులు ఉంటారు, అటువంటి వాళ్ళకి దూరంగా ఉంటే ఉద్యోగ ప్రయత్నం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడున్నా పై అధికారుల మన్నలు పొందుకుంటారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ప్రమోషన్కి మీ పేరు ఉంటుంది ఫస్ట్ వరుసలో. ఆ విషయాన్ని గమనించుకోండి. ఉద్యోగంలో లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభము, శుభప్రదము, ఆనందకరమైనటువంటి యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. విదేశాల్లో, స్వదేశంలో కూడా ప్రశాంతత, వివాహరీత్యా శుభయోగాలు కూడా ఉన్నాయి. ఎందుకైనా మంచిది మీరు గణపతి ఆరాధన, భగవద్గీతలో 1 నుంచి 3 అధ్యాయాలు చదువుకోండి. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, కుటుంబపరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతాపితృల సౌఖ్యం, ఆర్థికాభివృద్ధి, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగం, వృత్తి ఉద్యోగాల లాభాలు, ఆనందకరమైన జీవనాన్ని పొందుకునే దృష్టి పోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా మంచి అనుకూలమైన ధనయోగం. పట్టిందల్లా బంగారం కాదు కానీ చేతి నిండా ధనం ఉంటుంది. రావలసినటువంటి ధనం వస్తుంది. ఎవరెవరికి ఏవైతే ఇవ్వాలో మీరు రుణపీడ పరిహారం కూడా జరుగుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభమే. లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. కానీ మీ రుణపీడ పరిహారం మాత్రం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన ప్రయాణాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాగలిగే అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపార భాగస్వామితో లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనగనుక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు కూడా ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా సుఖయోగము, శుభయోగము, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి పరిపూర్ణ విజయం, ప్రశాంతత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగలిగే అభివృద్ధి. ఇక వ్యాపార పరంగా మంచి లాభాలు, శత్రువుల బాధ నుంచి బయటపడడం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వాళ్ళకి అభివృద్ధి, కళాకారుల క్రీడాగలిగే లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా లాభాలు పొందుకునే అవకాశాలు,
మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆత్మీయుల కలయిక, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, విలువైనటువంటి గృహ నిర్మాణ సామాగ్రి కానీ గృహ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి బలంగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త చిన్న చిన్న విషయాలు పెద్దల మాట వింటే, విద్య గురించి కానీ, పెద్దవాళ్ళు వివాహ విషయం మాట్లాడుతున్నప్పుడు కానీ, పిల్లలు మౌనంగా ఉండి ఎక్కువ జోక్యం చేసుకోకపోతే ఈ రోజంతా బాగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ వైపు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. బిట్ కాయిన్స్ అవన్నీ కూడా పర్వాలేదు, కానీ లాటరీల వైపు మాత్రం అసలు వెళ్ళకండి, నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి ఈ అర్ధరాత్రిలు పెగ్గులు బిర్యానీలు తినే ప్రయత్నం చేయకండి. దుష్టుల సాంగత్యాన్ని వదిలిపెట్టండి. కుటుంబానికి ప్రియారిటీ ఇవ్వండి, తద్వారా మీకు మంచి ప్రయోజనం. బట్ ఈ రోజు ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ ఉన్నాయి, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది, సంకల్ప సిద్ధి ఉంది. కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, భగవద్ధ్యానం, అందులో భగవద్గీతలో కూడా 9 నుంచి 11 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయత్నం ఉంటుంది, మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ ఉండడానికి ఇవి చేయండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, విద్యాపరంగా ఉద్యోగపరంగా అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వస్తు వాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. లాటరీల వైపు మాత్రం అసలు వెళ్ళకండి. షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడి, లాటరీల వైపు అసలు వెళ్ళకూడదు. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా కాస్త భగవద్ ధ్యానం చేసుకోవడం మీకు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్ట జాతకులు, సమస్తమైనటువంటి శుభయోగాలు, ప్రశాంతమైన జీవనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభం పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా ఉంది. షేర్ మార్కెట్లో మంచి లాభాలు తప్పకుండా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. లాటరీ వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఖాయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు, స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభాలు, ప్రశాంతమైన జనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభప్రద రోజు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభము, శుభప్రదం, ఆనందయోగం. వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతత పొందుకునేటువంటి అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి భాగ్యము, ఆనందము, ఐశ్వర్యం, ఆకస్మిక ధన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, అనుకూలమైనటువంటి భాగస్వామ్య వ్యాపారతో శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, స్వదేశంలో విదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం, ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రమాదం, వాహన ప్రమాదం, కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని వివాదాలు, అగ్ని ప్రమాదం సంభవించడం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రయాణం, ప్రమాదము, నష్టము, కష్టము, జాగ్రత్త. వంటింట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, బాణసంచ కర్మాగారంలో తీవ్ర ప్రమాదం ఉంది, ఫార్మా ఇండస్ట్రీలో కూడా ప్రమాదం ఎక్కువ ఉంది, జాగ్రత్త. అంటే వ్యాపార సంస్థల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల నష్టము, కష్టకాలం, అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టం, మత్స్యకారులకి ప్రమాదంలో పడే అవకాశాలు, రొయ్యలు చేపల చెల్లుకి ఇబ్బంది, రైతులు కష్టకాలం, మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అనవసరపు ఖర్చులు, గొప్పతనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కలిగించడం, అలాగే సోదరులతో ఇబ్బందికర వాతావరణం, తల్లిగారికి అనారోగ్య సూచన, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అనర్థాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం వల్ల నష్టాలు, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. జన్మ జాతకం తప్పక చూయించుకోండి. అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకులతో, మరకలతో, అనవసరమైనటువంటి జలసాలకి, అలాగే అనవసరమైనటువంటి సెల్ ఫోన్లకి, సబ్బులకి, పర్ఫ్యూమ్లకి దాసులైపోయి మీ శరీర అవయవాల్ని భ్రష్టు పట్టించుకోకండి. ఫ్రిడ్జ్లలో దాచుకోవాల్సిన అవసరం లేదు మన బాడీ పార్ట్స్ ని. ఆడపిల్లలకి చెప్పేది జాగ్రత్త, ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాన్ని గమనించుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. డబ్బు విషయంలో జాగ్రత్త. ఎవరికి కూడా నయాపై అప్పుగా ఇవ్వకండి, ప్రమాదము, తిరిగి వచ్చే అవకాశం లేదు. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది, లంచం పుచ్చుకోవడం తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం, కష్టకాలం, కళాకారులు కూడా ఇబ్బంది, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగు వేయడం శుభకరంగా ఉంటుంది. తప్పకుండా భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా పెసర్లు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 9:26 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి ఉన్నత స్థితి పొందుకుంటారు. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు, తప్పక వ్యాపార లాభాన్ని, కొత్త వ్యాపారంలో అనుకూలతలు, సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటిల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి పెంటలకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలమైన శుభయోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.